కూటి స్థలము దొరికెను. ఏంటంటే మొట్టమొదటి ఈ మందిరంలోకి వచ్చినట్టు వారికి మొట్టమొదటి ఏం దొరుకుతుందంటే, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు కూటి స్థలం దొరికెను. ఏం దొరుకుతుందంట? ఏం దొరుకుతుందంట? నివాసం దొరుకుతారు. ఎందుకు నివాసము? నివాసం ఎందుకు కావాల్సిన? ఒక ఇల్లు కట్టుకున్నారు, మీ యొక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎందుకు? బయట ఉండొచ్చు కదా, మనం అందరం బయట ఉండొచ్చు కదా, బయట ఉండొచ్చు కదా. బయట ఏముండదు, బయట ఏం లేదు, బయట ఏం లేదు, భద్రత లేదు. ఎప్పుడైతే ఈ నాలుగు గోడలు మనం కట్టుకున్నామో, ఈ నాలుగు గోడల మధ్య ఏముంటుంది మనకి? భద్రత, రక్షణ, క్షేమము, సంతోషం ఉంటాయి. ఒకవేళ ఈ నాలుగు గోడలు లేవనుకోండి, మనకి ఎంతసేపు భయం ఉన్నది. ఏ పాము వస్తుందా, ఏ బల్లి వస్తుందా, ఏ కప్పు వస్తుందా, ఏ విషసర్పాలు మనం దాడి చేస్తాయా, వర్షం వస్తుందా, ఎండ వస్తుందా, ఇవన్నీ బాధలు ఉంటాయి. ఇవన్నీ పరిస్థితులు మనకు ఆలోచనలు ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చిన వారికి అందరికీ ఏముంటుందంట? మొట్టమొదటి రక్షణ దొరుకుతుంది. వారు ఇక్కడ ఏముంది? పిచ్చుకులకు నివాసము దొరుకుతుంది. ఈ పిచ్చుకలు ఎటువంటివి? ఎన్నిక లేనిటివి. ఈ పిచ్చుకలు ఎటువంటివి? విలువ లేనిటివి. ఈ పిచ్చుకలు ఎటువంటివి? రక్షణ లేనిటివి. వీటికి ఎన్నిక లేనివిగా ఉన్నాయి, వీటికి విలువ లేనివిగా ఉన్నాయి. పిచ్చుకలు ఏమైనా విలువ ఉన్నాయా? వాటికి ఏమి లేదు. వాటికి ఏమైనా ఎన్నిక ఉందా? ఎన్నిక లేదు. అలాంటి పిచ్చుకల కట్ట ఏముందంట? నీ బలిపీఠంలోనే నివాసం. అలాంటి నా జీవితము, నీవు కూడా నేను కూడా ఎలాంటి వారు మాట? ఎన్నిక లేనటువంటి వారు. ఎన్నిక లేని నా బ్రతుకు, నా జీవితంలో ఏ విధంగా చూసినా ఎన్నిక లేదు. ఏముంది ఎన్నిక? అందరం బట్టి ఎన్నిక, చదువును బట్టి ఎన్నిక, దేని బట్టి ఎన్నిక? మన జీవితంలో మనం చూస్తే మన శరీరం అరికాలు వదులుకొని నడినెత్తి వరకు మన యొక్క జీవితం ఎలా ఉందంట? పాపములతో నిండిపోయింది. చూడండి, ఒక మాట చూడండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక మాట దొరుకుతారో చదవండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము ఎన్నో వచనం? 6 కాదు, మొదటి అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాహం తీర్చుకుందాం, మీ పాపములు రక్తములే ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను. ఎలా ఉన్నాయంటే మన పాపములు రక్తం వల్లే ఎర్రగా ఉండొచ్చు. మన జీవితం అంతా కూడా పాపములతో నిండిపోయింది. మన తలంపుల్లో పాపము, మన ఆలోచనలో పాపము, మన క్రియల్లో పాపము, మన మాటల్లో పాపము, మన సహవాసంలో పాపము, మన చూపుల్లో పాపము, మన నడకలో పాపము, మన పడకలో పాపము, అన్ని విధాలుగా మన జీవితం అంతా కూడా పాపమే. పాపం లేని వారు ఎవరు లేరు. మరి చిన్నపిల్లవాడికి ఏం నేర్పిస్తాం? వాడి అరేంజ్లో ఏదో స్కూల్లో నుంచి దొంగిలించుకుని వస్తాడు, లేదా ఏదో తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత అరే ఏం చేస్తున్నాము అంటే వాడు ఏదో అబద్ధం చెప్తాడు. ఎవరు నేర్పించారు వాడికి? మన తల్లిదండ్రులు మనం ఏమో నేర్పిస్తామా? అబద్ధం చెప్పని నేర్పిస్తామా? దొంగతనం చేయడం నేర్పిస్తామా? లేదా ఈ మాటలు తింటే మనం చెప్పిస్తామా? చెప్పము. కానీ మన స్వభావం అటువంటిది, మన యొక్క స్థితి అటువంటిది. అలాంటి స్థితిలో పాపంలో ఉన్న మన జీవితాన్ని ఎన్నిక లేని వారితో ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, మనకి ఏమాత్రం కూడా విలువ